ప్రియులారా, ఈరోజు మత్తయి సువార్త 20వ అధ్యాయం, గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ నంబర్ 20 వాక్యధ్యానముగా మనం ఎంచుకున్నటువంటి సందర్భం. మొదటి నుంచి 16వ వచనం వరకు యేసు ప్రభు పరలోక రాజ్యానికి సంబంధించిన ఒక ఉపమానాన్ని మనతో మాట్లాడుతూ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తున్నాడు. పరలోక రాజ్యం గురించి అర్థం చేసుకోవడానికి అనాది కాలం నుండి దేవుడు ఎన్నో విషయాలు మనిషికి బయలుపరుచుకుంటూ వస్తున్నాడు. భూలోక రాజ్యమే ఒకవేళ దేవుడు శాశ్వత కాలం స్థిరపరిచి ఉండాలని ఉంటే, పరిశుద్ధ గ్రంథంలో భూలోక రాజ్యం గురించి అనేక విషయాలు, మీ భవిష్యత్తు ఇది, మీ శాశ్వత కాలమైన దేశం ఇది అలా చెప్పుకుంటూ వచ్చేవాడు. అలా చేయకుండా పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, మనిషికి ఏది ఉత్తమమైనదో, ఏది ప్రయోజనకరమైనదో, ఏది మేలైనదో దాని గురించి మీరు ఆలోచిస్తూ ధ్యానించు, దాని మీద గురి పెట్టుకొని ప్రయాణం చేయండి అన్నట్లుగా దేవుని వాక్యం మనకు పదే పదే కనబడుతూ ఉంటుంది. మేలైనదేదో ఎంచుకుని దాని వద్దకు ప్రయాణం చేయటం మనకు అలవాటు. ప్రతి విషయంలో చాలా మేలైనదేదో ఎంచుకొని ప్రయాణం జరుగుతుంటుంది మన జీవిత కాలంలో. ఎలాగైతే భూమి మీద ప్రతిదీ నా మేలు కొరకు నేను మంచి నిర్ణయం తీసుకోవాలి అని ఎలాగైతే ఆలోచిస్తామో, శాశ్వత కాలము మనకి ఏది ప్రయోజనమో దాని గురించి ఆలోచిస్తూ గురి వద్దకు ప్రయాణం చేయటం, అది నిత్య జీవితంలో ఒక మాదిరిగా, అదే లక్ష్యంగా, అదే గమ్యంగా పెట్టుకొని మన జీవితాన్ని కొనసాగించాలి. ఎందుకంటే ఈ మత్తయి సువార్తలో పరలోక రాజ్యానికి సంబంధించి చాలా విషయాలు ఆయన తెలియజేస్తూ వస్తుంటాడు. అందులో భాగంగా ఒకసారి మత్తయి సువార్త 13 చూద్దాం. గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ నంబర్ 13. పరలోక రాజ్యం అన్నది ఎంత ముఖ్యం అయి ఉంటే దాని గురించి మనకు ఇన్ని ఉపమానాలు వివరించుకుంటూ దేవుడు మనకు భూమి మీద తెలియచేస్తూ వస్తున్నాడు. ఆలోచించాలి ఒకసారి. గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ నంబర్ 13 వర్స్ నంబర్ 11. పరలోక రాజ్యములు, రాజ్య మర్మములు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది అని ఒక పరలోక రాజ్యానికి సంబంధించిన ఉపమానాన్ని ఆయన వివరిస్తున్నాడు. అలానే 24వ వచనం 24th వర్స్, అక్కడ కూడా మరొక ఉపమానం. పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది అని మళ్ళీ పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. అలానే వర్స్ నెంబర్ 31 31వ వచనం, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. ఒకే అధ్యాయంలో ఎన్ని విషయాలు ఒక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. హెవెన్లీ కింగ్డమ్ గురించి, హెవెన్ గురించి మాట్లాడుతున్నాడు. 33వ వచనం, పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. అక్కడ మళ్ళీ పరలోక రాజ్యం. కామన్ వర్డ్ 44వ వచనం, ఇదే అధ్యాయము 44, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నదని మళ్ళీ పరలోక రాజ్యం. 45వ వచనం, పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. 47వ వచనం, పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అన్నీ అడిగిన తర్వాత, అన్నీ వివరించిన తర్వాత, అన్నీ చెప్పిన తర్వాత 51, 52 వచనాలలో 51, 52లో వీటినన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడగగా వారు గ్రహించితిమనిది. ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడుగా చేరిన అని మళ్ళీ పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు.
ఒకవేళ నిజంగానే మనకు భూమే ముఖ్యమై ఉంటే దాని గురించి ఎన్నో ఉపమానాలు తీసుకొని మాట్లాడేవాడు. నీ ఆలోచన, నీ హృదయం, నీ తలంపు అంతా పరలోక రాజ్యం మీద గురి ఉండాలి, పరలోక రాజ్యం గురించి ఆలోచిస్తూ ఉండాలి అన్నట్లుగా ఉన్నాయి బైబిల్ చదువుతూ వెళ్తే. ఇది న్యూ టెస్టమెంట్ అండి, ఇది క్రొత్త నిబంధన. యేసు ప్రభు వచ్చాడు, వచ్చిన తర్వాత ఆయన ప్రతిదీ పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాలు వివరించుకుంటూ వచ్చాడు కాబట్టి అది మనకు ముఖ్యం అని మనం అర్థం చేసుకుంటే పొరపాటు. ఈ పరలోక రాజ్యం గురించి ఏనాటి నుండి ఆయన ఆలోచన కలిగి పాత నిబంధన కాలం నుండే మీ గురి పరలోకం మీద ఉండాలి అని తెలియజేస్తూ వస్తుంటాడు. అలాంటి వాటిలో భాగంగా ఒకసారి నిర్గమకాండంలోనికి వెళ్దాం. బుక్ ఆఫ్ ఎక్సడస్ 20వ అధ్యాయం. నిర్గమకాండము 20వ అధ్యాయం 21వ వచనంలో మోషే దేవుడు నా గాఢాంధకారమునకు సమీపింపగా అని దేవుడు మోషే గారితో మాట్లాడుతుంటే అనేక విషయాలు తెలుసుకోవడానికి, దేవుని ద్వారా గొప్ప విషయాలు తెలుసుకోవడానికి దేవుణ్ణి కలుస్తూ మళ్ళీ ప్రజలకు వచ్చి వివరించడము, ఆ సీనాయి పర్వతం మీద దేవునితో కొన్ని విషయాలు తెలుసుకోవటం, దేవుని ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవటం. ఐ థింక్ దట్స్ ద రైట్ సెంటెన్స్. దేవుని ద్వారా గొప్ప విషయాలు తెలుసుకొని మళ్ళీ వచ్చి ప్రజలకు చెప్పడం. ఇలా కొనసాగుతూనే ఉంది నిర్గమకాండం 19 నుండి. ఈ కొనసాగింపులో దేవుడు చాప్టర్ నెంబర్ 25 వర్స్ నెంబర్ 40లో 25వ అధ్యాయము 40వ వచనంలో కొండ మీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము అని కొండ మీద మోషే నీకు కొన్ని చూపించాను. నువ్వు కొండను దిగి క్రిందికి వెళ్ళిన తర్వాత కొండ మీద ఏవైతే చూసావో దాని ప్రకారంగానే కిందికి వెళ్ళి అన్ని ఏర్పాటు చేయని చెప్తున్నాడు. ఇది అయిపోయిన తర్వాత పక్కనే 26వ అధ్యాయం 30వ వచనం, చాప్టర్ నెంబర్ 26 వర్స్ నెంబర్ 30. అప్పుడు కొండ మీద నీకు కనుపరచబడిన దాని పోలిక చొప్పున మందిరంలో నిలవబెట్టవలను. కొండ మీద నీకు ఏమైతే చూపించానో దాని ప్రకారంగా నువ్వు భూమి మీద మందిరాన్ని నిలవబెట్టు. తర్వాత 27వ అధ్యాయము 27:8 వచనం, 27:8 కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాన్ని చేయవలను అని. కొండ మీద నీకేదో చూపించాను మోషే. కొండ మీద నీకు ఏదైతే చూపించానో కొండ దిగిన తర్వాత సీనాయి పర్వతం మీద నువ్వున్నావు. పర్వతం దిగి ఇశ్రాయేలులను కలిసినప్పుడు నేను నీకు ఏవైతే చూపించానో అన్నీ వాళ్ళకు వివరించు అని చెప్తున్నాడు. మరి మోషే గారికి ఆ మౌంట్ సీనాయి మీద, సీనాయి కొండ మీద దేవుడు ఏం చూపించాడు, ఏమి చూపించాడో తెలుసుకోవాలంటే ఒకసారి మనం హెబ్రీ పత్రికలోకి వెళ్ళాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. మోషే గారికి దేవుడు కొండ మీద దేనిని చూపించాడు, దేనిని చూపించాడో మనకు అర్థమైతే ఈరోజు మనం ఆలోచిస్తున్న ఈ పరలోక రాజ్యం యొక్క విలువేంటో అర్థమవుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 8:5వ వచనంలో మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు అన్నట్టు అర్థం ఏంటి? కొండ మీద మోషే గారికి దేవుడు ఏం చూపించాడట? పరలోక సంబంధమైన విషయాలను చూపించాడట. హెబ్రీలకు రాసిన పత్రిక 8:5వ వచనంలో నువ్వు ఒక గుడారం ఏర్పాటు చేయాలి, అందులో నేను నివసించాలి. ఆ నివసిస్తున్నటువంటి ఆ గుడారము దేనికి సాదృశ్యంగా కనపడాలి? భూమి మీద
హెవెన్కి సంబంధించి, పరలోకానికి సంబంధించిన విషయాలను మీరు గుడారమందు గమనిస్తూ తెలుసుకోవాలని చెప్తున్నాడు. అంటే పాత నిబంధన కాలం నుండి దేవుడు మోషే గారి ద్వారా, ఇతర ప్రవక్తల ద్వారా దేని గురించి ఆలోచించమంటున్నాడంటే, ఆల్వేస్ ఫోకస్ ఆన్ ద హెవెన్ విచ్ ఐ ప్రిపేర్డ్ ఫర్ యూ. నీ కొరకు నేను ఏర్పాటు చేసిన పరలోక రాజ్యం గురించి నువ్వెప్పుడు ఆలోచిస్తూ దాని మీద గురి ఉంచి గురి వద్దకు పరిగెత్తడం అలవాటు చేసుకో. అయితే పరలోక రాజ్యానికి ఎలా చేరుకోవాలి? ఆ ప్రశ్న మనకు రావాలి. పరలోక రాజ్యం అన్నది భూమి మీద మనము స్థలాలు కొనుక్కున్నంత సులభం కాదు. డబ్బులున్నాయిలే, నేను వెళ్ళి ఒక 100 గజాలు స్థలం కొనుక్కుంటానులే, డబ్బులున్నాయిలే, నేను వెళ్ళి ఒక ఎకరా పొలం కొనుక్కుంటానులే అని భూమి మీద నీకు డబ్బులు ఇస్తాలే ప్రభా, పరలోకంలో 4 ఎకరాల స్థలం ఇచ్చేయి అంటే వచ్చేది కాదు అది. ఈ మధ్యకాలంలో చంద్రుని మీద స్థలాలు, మార్స్ అనే గ్రహం మీద స్థలాలు అమ్మి అక్కడ కూడా కాలనీస్గా వీధులు, రోడ్లన్నీ వేసి చేయాలనే ప్రయత్నాల్లో పెద్ద శాస్త్రవేత్తలు వారు వీరు అందరూ ప్రయోగాలు చేస్తున్నారు. అసలు ఒక వ్యక్తి చంద్రునిలోనో లేకపోతే మార్స్లోనో స్థలం అమ్ముతున్నాడు అనంటే, ఒక వ్యక్తి అమ్మాలి అనంటే ఇతను మొదట దానికి ఓనర్ ఎలా అయ్యాడు? అంతే కదా. ఫలానా వాళ్ళు అమ్ముతున్నారంటే నేను కొనుక్కుంటానులే అని కొనేవాడు ఆలోచించేటప్పుడు మొదట ఆ వ్యక్తి అమ్మడానికి అతని యజమాని ఎలా అయ్యాడు? అది అతని సొంతం ఎలా అయ్యింది? దేవుడు ఇవ్వగా పొందుకున్నవి ఇవన్నీ. ఈ భూమి కూడా, మనం నివసించుచున్న భూమి మనుషుల వలన పొందుకున్నది కాదు. ఇది దేవుడు ఇవ్వగా మనం పొందుకుంటున్నాం. ఇల్లులు కట్టుకోవడానికో మరో దానికో భూమి మనం కొనుక్కోవచ్చేమో, కానీ ఈ భూగోళం మీద నివసించాలి అని అంటే స్థలం కొనుక్కుంటే సరిపోదు. ఈ భూగోళం మీద మనం నివసించాలంటే స్థలం కొనుక్కుంటే సరిపోదు. దేవుడిచ్చే గాలి, నీరు, వెలుతురు, చీకటి అన్నీ ఉంటేనే ఈ భూమి మీద మనం నివసింపగలం. ఆ విషయం కొంచెం పక్కన పెడితే, భూమి మీద నివసించడానికి ఒకవేళ వస్తువులు, స్థలాలు ఇవన్నీ మనం కొనుక్కోవచ్చేమో, కానీ పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలంటే మనం ఏం చేయాలి? దాని గురించే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో యేసు ప్రభు ఈరోజు ఒక ఉపమానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మొదటి వచనం నుండి కొన్ని మాటలు చూద్దాం. ఎలాగనగా, పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నదట. పరలోక రాజ్యం ఏంటి? ఒక ఇల్లు ఏంటి? ఆ ఇంటికి యజమాని ఏంటి? ఈ 3 పదాల్లోనే ఒక విషయం మనకు అర్థం అవ్వాలి. దేవుడు పరలోక రాజ్యాన్ని ఒక ఇంటిని, ఆ ఇంటికి సంబంధించిన యజమానిని పోలుస్తూ తెలియజేస్తున్నాడు. పరలోక రాజ్యమే ఒక ఇల్లు, అతని స్వాస్థ్యం, అతని ఆస్తి అయితే దానికి ఒక యజమాని ఉన్నాడట. ఆ యజమాని ఒక ద్రాక్ష తోటను కలిగి ఉన్నాడట. మొదటి వచనం, అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నట్టుకు ప్రొద్దున బయలుదేరి, నా ద్రాక్ష తోటలో పని ఉంది, పనికి రండి అని ఉదయం బయలుదేరాడట. పని చేయడానికి కూలి వాళ్ళు ఉన్నట్లుగా బయట నిలబడి ఉంటారు మార్కెట్స్ దగ్గర, ఈరోజు నన్ను ఎవరైనా పనికి పెట్టుకోండి. మార్కెట్స్ దగ్గరే కాదు, పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళ పరిస్థితి కూడా అంతే. అయ్యా నాకే ఉద్యోగం లేదు, మీ దగ్గరికి నేను రెజ్యూమే పట్టుకొని వచ్చాను, నా ప్రొఫైల్, నా CV తీసుకొని వచ్చాను, ఇంటర్వ్యూ చేసి నన్ను సెలెక్ట్ చేసుకోండి అంటారు. సెలక్షన్ ఎవరి చేతిలో ఉంటుందంటే ఆ యజమాని చేతిలో ఉంటుంది. చూద్దాం ఇక్కడ, తన ద్రాక్ష తోటలో పనివారికి కూలికి పెట్టుకున్నట్టుకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారిలో ఒడబడి
తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. ద్రాక్ష తోట చాలా పెద్దగా ఉంటేనే ఇంతమంది పనివాళ్ళు అవసరం అవుతారు. కొంచెమే ఉందనుకోండి, 4 చెట్లు ఉన్నాయనుకోండి, 4 చెట్లు ఉంటే 100 మంది పనివారు అవసరం అవుతారా చెప్పండి? అవసరం అవ్వరు. తోట చాలా పెద్దగా ఉంది. తోట చాలా పెద్దగా ఉంది కనుకనే ఆ ద్రాక్ష తోటలో పని చేయడానికి చాలామంది పనివారిని దేవుడు పిలుస్తున్నాడు. ఇక్కడ ఈ యజమాని 4వ వచనం, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరికని నిలిచి ఉన్నారని వారిని అడుగగా వారు, ఎవడునూ మమ్మల్ని కూలికి పెట్టుకొనలేదనరి. అందుకు అతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనని. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి. చదువుకునే భాగంలో కొందరేమో ఉదయమే పనిలోకి వచ్చారట, మరికొందరు నడిజామున, మరికొందరు మధ్యాహ్నము, మరికొందరు సాయంత్రం. ఈవినింగ్ అయిపోయింది, అందరిని ఇళ్ళకి పంపించాలి. ఆ ఇంట్లోకి పంపించేటప్పుడు అందరూ లైన్లో నిలబడ్డారు. మాకు రావాల్సింది మాకు ఇవ్వండి. అందరికీ ఎవరు రావాల్సింది వాళ్ళకి ఇచ్చేసాడు. మొదట పిలిచిన వారికి ఎంత ఇస్తా అని చెప్పాడు. మొదటి వచనము 2వ వచనం చదివితే, దినమునకు ఒక దేనారం, దినమునకు ఒక దేనారం. తర్వాత 9వ వచనం మీరు చూస్తే, దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకుని, 5 గంటలకు వచ్చినోడు ఒక దేనారం తీసుకున్నాడు, ఉదయం 9 గంటలకు వచ్చినోడు కూడా ఒక దేనారం తీసుకున్నాడు. ఇప్పుడు వచ్చి గొడవ పెట్టుకుంటున్నారు. ఎవరు గొడవ పెట్టుకోవాలి ఇప్పుడు? ఉదయం వచ్చిన వాళ్ళు. మేము 9 నుంచి సాయంత్రం వరకు పనిచేస్తే మాకు 100 రూపాయలు ఇచ్చావు, సాయంత్రం 5 గంటలకు వచ్చిన వాళ్ళకి కూడా 100 రూపాయలు ఇచ్చావు, ఇది ఎక్కడ న్యాయం అని వచ్చి వాళ్ళు అడిగారు. అప్పుడు ఆ యజమాని అంటున్నాడు 11వ వచనంలో, వారది తీసుకుని, చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయూ కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సణుగుకొనిరి. అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నువ్వు తీసుకొని పొమ్ము, నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకు ఇష్టమైనది. నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయమా కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. కడుపు మంటగా ఉన్నదా అన్నదాన్ని 3వ వచనంలో, నీ కన్ను చెడినదై ఉన్నదా? నీ కన్ను చెడిపోయిందా? కడుపు మంటగా ఉందా? నేను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాను వాళ్ళకి ఇస్తున్నాను, నా డబ్బు నా సొమ్ము నేను ఏమైనా చేసుకుంటాను. వింటున్న మనకు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉండొచ్చు. ఈ యజమాని ద్రాక్ష తోటలో పనిచేయడానికి పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేశారు. వాళ్ళకి ఒకటే ఇచ్చాడు. సాయంత్రం 5 గంటలకు వచ్చి 6 గంటల వరకు పనిచేసిన, ఒకే ఒక గంట సేపు పనిచేసిన సేమ్ వేజెస్ వచ్చాయి. ఇక్కడ వింటున్న మనకు ఆ యజమాని చాలా కఠినంగా ఉన్నాడు అనిపిస్తుంది కదా. మనకు కూడా అనిపించవచ్చు. 9 గంటల నుంచి చేసిన వాళ్ళకి ఒకటే ఇచ్చాడు 100 రూపాయలు, 5 గంటలకు వచ్చి పని చేసినట్టు కూడా 100 రూపాయలు ఇచ్చాడు. కానీ ఆ యజమాని అంటున్నాడు, నా సొమ్ము నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను చేస్తాను, మీరెవరు నన్ను ప్రశ్నించడానికి?
నీ కన్ను చెడిపోయిందా, నీ కడుపు మంటగా ఉందా వాళ్ళకి ఇస్తే? వాళ్ళని కూడా సమానంగా చూసినందుకు నీకేం అంత బాధగా ఉందా? అది నా ఇష్టమయ్యా, నువ్వు మధ్యలో రాకని అంటున్నాడు. ఆ సమయంలో మనమే 9 గంటలకు పనికి వెళ్ళి సాయంత్రం 6 గంటల వరకు పనిచేసి మనకు 100 రూపాయలు వచ్చింది, పక్కనోడికి కూడా 100 రూపాయలు వచ్చింది అనుకోండి. ఇంకొకసారి యజమాని దగ్గరికి వెళ్ళే ముందు మన తెలివితేటలను ఉపయోగిస్తాం. ఆయన ఉదయం 9 గంటలకు వచ్చాడు అనుకోండి పని పెట్టుకోవడానికి, కనబడకుండా వెళ్ళి ఎక్కడైనా దాక్కుంటాం. ఈ యజమాని ఎలాగో సాయంత్రం 5 గంటలకు వస్తాడులే, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎండలో ఉండే బదులు సాయంత్రం 5 గంటలకి తనకు కనబడితే చాలు, 1 గంట పని చేసి మొత్తం కొట్టేయచ్చని. కానీ ఇక్కడ సందర్భం వేరు. ఈ సందర్భం ఏంటంటే 147 కీర్తన 19వ వచనం. 147 కీర్తన 19. కీర్తన, సామ్ నంబర్ 147. తీసారా అంతా? వెరీ గుడ్. వర్స్ నంబర్ 19, 19వ వచనం. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేశాను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేశాను. వాక్యమును మొదట ఎవరికి ఇచ్చాడట దేవుడు? ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చాడు. ఆ వాక్యము పొందుకున్న ఈ ఇశ్రాయేలీయుల జనాంగం దేవునికి ఏమై ఉన్నారో ఒకసారి నిర్గమకాండం 19, 5, 6 వచనాలు చూద్దాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 5, 6 వచనాలు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము అని అంటున్నాడు దేవుడు. ఇక్కడ వాక్యమును దేవుడు యాకోబుకు ఇచ్చి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు నాకు యాజక రూపమైన రాజ్యం, పరిశుద్ధమైన జనం. దేవునికి ఒక ద్రాక్ష తోట ఉంటే, ఆలోచించండి, దేవునికి ఒక ద్రాక్ష తోట ఉంటే ఆ ద్రాక్ష తోటలో పని చేయటానికి మొదట ఏ జనాంగాన్ని పిలిచాడు? దీన్ని బట్టి ఇశ్రాయేలీయులు అనే జనాంగాన్ని పిలిచాడు. వాక్యమును యాకోబుకి ఇచ్చాడు. దేవునికి ద్రాక్ష తోట ఉందో లేదో అది కూడా తెలుసుకుందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజయా, చాప్టర్ నంబర్ 5. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 7వ వచనం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ఇదొక ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోట కలిగిన ఈ యజమాని మరొక చోట మరో మాట కూడా అంటున్నాడు. అదేమిటో లేవియా కాండంలోకి వెళ్ళి చూద్దాం. లేవియా కాండము 25వ అధ్యాయం, బుక్ ఆఫ్ లెవిటికస్, చాప్టర్ నంబర్ 25, వర్స్ నంబర్ 23. ఆ భూమి నాదే అని ఉంది చూడండి. అక్కడ 25వ అధ్యాయం 23వ వచనంలో 2వ భాగంలో ఆ భూమి నాదే అంటున్నాడు. ఏ భూమి? మనం నివసించుచున్న భూమి. మనం నివసించుచున్న భూమి ఆయనదే అయితే మరి ఆయన ఏమై ఉన్నాడు? ఈ భూమికి ఆయన యజమాని. ఈ యజమాని వృత్తి ఏంటి? ఆయన చేసే పని ఏంటి? ఏ వృత్తితో పోల్చుకున్నా అన్నీ కలిగి ఉన్న దేవుడు. ప్రస్తుతం ఈ వాక్యాన్ని బట్టి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 15, గాస్పెల్ ఆఫ్ జాన్, చాప్టర్ నంబర్ 15.
యోహాను సువార్త 15వ అధ్యాయంలో మొదటి వచనంలోని 2వ మాటలో నా తండ్రి వ్యవసాయకుడు అన్నది చూడండి. నా తండ్రి వ్యవసాయకుడు. దేవుడు వ్యవసాయకుడైతే ఆయనకు ఇశ్రాయేలు వంశము మాత్రమే ద్రాక్ష తోటన మిగిలిన వారు కారా? ఒకప్పుడు ఇశ్రాయేలు వంశము ద్రాక్ష తోట అయితే వారికి సువార్త చెప్పుటకు మొదట అహరోను గారిని ఏర్పాటు చేసుకున్నాడు ప్రధాన యాజకుడుగా. అహరోను గారి క్రింద మిగిలిన యాజకులు ఉన్నారు, లేవీయులు. ఈ లేవీయులందరూ ఇశ్రాయేలులకు పరిచర్య చేయాలి. ఇశ్రాయేలీయులందరినీ కలిపి ఏమని పిలిచాడు? మీరు నాకు యాజక రూపమైన రాజ్యం అన్నాడు. మరి ఈ యాజకులందరూ కలిసి ఎక్కడ పని చేయాలి? ఇక భూలోకమంతా పని చేయాల్సినటువంటి బాధ్యత. భూలోకమంతా పని చేయాల్సినటువంటి బాధ్యత. ఇది మనం అర్థం చేసుకోగలిగితే ఇంకొక మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం, గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ నంబర్ 9 37వ వచనం. మత్తయి సువార్త 9:37. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. కోత ఎందుకంత విస్తారంగా ఉందనంటే భూలోకమే ఆయన పొలం. భూలోకమే ఆయన పొలమో కాదో ఒకసారి 2 పేజీలు ఇలా తిప్పుదాం. మత్తయి సువార్తలోనే 38వ వచనం చూద్దాం. 13:38. 13:38. చాప్టర్ నెంబర్ 13, గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్, వర్స్ నెంబర్ 38. పొలము లోకము అన్నది చూడండి అక్కడ. పొలము లోకము కనపడిందా? పొలము లోకం. ఈ లోకమంతా పొలం. ఈ లోకానికి వ్యవసాయకుడు ఎవరు? యోహాను సువార్త 15 ప్రకారంగా మన తండ్రి అయిన దేవుడు. ఈ లోకమే పొలమైతే దానికి యజమాని దేవుడైతే ఆ దేవుడు పొలములో పని చేయటానికి మొదట ఏ జనాంగాన్ని పిలిచాడు? ఇశ్రాయేలు జనాంగాన్ని పిలిచాడు. అది నిర్గమకాండంలో. దేవునికున్న ఈ పొలంలో పనిచేయుటకు మొదట ప్రవేశించిన జనాంగం ఎవరు? ఇశ్రాయేలీయులు. మీకు ఇవన్నీ ఈ రెఫరెన్సెస్ అన్నీ తీసుకొని వచ్చి ఒక చిన్న రా మెటీరియల్ని తయారు చేసాము. ఇప్పటివరకు తీసుకొని వచ్చాం, తయారు చేయడం కాదు. ఒక ఇల్లు నిర్మించడానికి రా మెటీరియల్ ఎంత అవసరమో ఈ సందేశానికి ఇవన్నీ సమకూర్చుకున్నాం. ప్రస్తుతానికి మనం ముడి పదార్థాలన్నీ ఇసుక, ఇటుక, సిమెంట్ ఇవన్నీ ఎలాగో ఈ సందేశానికి సంబంధించి ఈ వచనాలన్నింటినీ మనము ఒక చోటికి తెచ్చిపెట్టుకున్నాం. ఇప్పుడు ఇల్లు నిర్మిద్దాం. ఎలా? ఒక యజమానికి ద్రాక్ష తోట ఉందట. అదే మన వాక్య ధ్యానం ఈరోజు. నా తోటలో చాలా పని ఉంది, మీరు పనికి రండి అని పిలిచాడు. మొదట ఎవరు వచ్చారు? 9 గంటలకు కొందరు వచ్చారు. 9 గంటలకు కొందరు వచ్చిన తర్వాత సమయం ఒక 2-3 గంటలు దాటిన తర్వాత మళ్ళీ కొందరు వచ్చారు పనిలోకి. అలా రాను రోజు గడిచింది. చీకటి వచ్చే సమయానికి సాయంత్రం 5 గంటలకు కూడా మళ్ళీ కొందరిని పిలిచాడు. తోటలో పని ఉంది, వెళ్ళండి అని. అప్పుడు 5 నుంచి 6 గంటలకు పనిచేసిన వాళ్ళు, ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటలకు పనిచేసిన వాళ్ళు అందరూ లైన్లో నిలబడ్డారు. మా కూలి ఇవ్వండి అని అందరూ నిలబడ్డారు. అందరూ వచ్చిన తర్వాత అందరికీ ఒక్కొక్క దేనారం ఇచ్చుకుంటూ వెళ్ళాడు. నీతో ఒప్పుకుంది ఇదే కదా, ఇదే ఇస్తానన్నాను కదా, ఇచ్చాను. నీతో ఒప్పుకుంది ఇదే కదా, నీకే ఇస్తున్నాను. అయితే 9 గంటలకు వచ్చినోడు యజమానితో గొడవ పెట్టుకున్నాడు. వీళ్ళేమో గంటే పనిచేశారు, మేమేమో 9 నుంచి పనిచేసాం, ఇది ఎక్కడ న్యాయం అంటే ఆ యజమాని అంటున్నాడు, ఇది నా సొమ్ము, నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్లుగా చేస్తాను. దీన్ని ఆలోచిస్తే మొదట ఇశ్రాయేలీయులు ఆయన పొలంలో పనికి దిగారు.
కాలక్రమేణా ప్రవక్తలు వీళ్ళందరూ వస్తూ దేవుని పొలంలో పనిచేయుటకు క్రొత్త నిబంధనలో అపోస్తలులు వచ్చారు. ఆ తర్వాత అపోస్తలుల సువార్త వినిన తర్వాత చివరిగా ప్రభువును అంగీకరించిన ప్రజలెవరు? వీళ్ళు వెళ్ళి అన్యజనులలో కూడా సువార్త ప్రకటించేసరికి అన్యజనులలో ఉన్నవారు కూడా ఇప్పుడు ఎవరి రక్షణ మార్గంలోకి వచ్చేసారు? ప్రభు యొక్క రక్షణ మార్గంలోకి వచ్చి పరలోక రాజ్యంలో పాలిభాగస్తులయ్యారు. ఇక్కడ మనమంతా కూర్చున్నామండి. మనకు మొదట దేవుని వాక్యం వచ్చిందా? ఇశ్రాయేలీయులకు మొదట దేవుని వాక్యం వచ్చిందా? ఇశ్రాయేలీయులకే దేవుని వాక్యం మొదట వచ్చింది. మనకు అంటే నా ఉద్దేశం, మనం అన్యజనులమైనటువంటి మనం ప్రభువుని తెలుసుకున్నాం. మనకు చేసిన వాగ్దానం ఏంటి? దేవుడు మీకు పరలోక రాజ్యం ఇస్తానన్నాడు. వారితో చేసిన వాగ్దానం ఏంటి? వారికి పరలోక రాజ్యం ఇస్తా అన్నాడు. ఆ మొదట వచ్చిన వాళ్ళు, మేము ఏనాటి నుండో నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకు కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వండి అన్నా కూడా, లేదు నాయన, ఈ పరలోక రాజ్యం మీకు వీరికి అందరికీ సమానమే. ఇప్పుడు చెప్పండి, మనకేమైనా ఇబ్బంది కలిగిస్తున్నాడు దేవుడు? మనకేం ఇబ్బంది లేదు. మనకు జాయ్, మనకు సంతోషం. ఆలస్యమైనా మనం వచ్చేసాం యేసు ప్రభు యొక్క మార్గంలోనికి. దీనితో పాటుగా ఇదే మత్తయి సువార్తలో ఈ ఉపమానంలో మరొక మాట దాగి ఉంది. చివరిలో చెప్తాడు ఆ మాట. ఏమిటంటాడంటే 16వ వచనం, 20వ అధ్యాయం 16. ఈ ప్రకారమే కడపటివారు మొదటివారు అగుదురు, మొదటివారు కడపటివారు అగుదురు. మొదటివారేమో కడపటివారు అవుతారట, కడపటివారు మొదటివారు అవుతారు. అపోస్తలులు వెళ్ళి అనేక మందికి సువార్త చెబితే సామాన్యులు విన్నారు, సామాన్యులు అంగీకరించారు. అంతియోకయలో ఉన్నటువంటి ప్రజలు మొదట క్రైస్తవులు అనబడిరి. మరి ఇశ్రాయేలులో ఉన్న వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు అంగీకరించలేదు ప్రభువును. అపోస్తలుల కార్యములలో దేవుడు మనతో మాట్లాడుతూ 11వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 11. ఎక్కువ ఉంది, 19వ వచనం నుండి చదువుకుందాం ఒకసారి. స్టెఫెను విషయంలో, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ నంబర్ 11 వర్స్ నంబర్ 19 ఆన్వర్డ్స్. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రియులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గుర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకయ వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. ఎక్కడ? అంతియోకయలో. అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకయకు తోడుకొని వచ్చాను. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు ఏమని పిలువబడ్డారు? క్రైస్తవులనబడిని. యేసు ప్రభువుకు శిలువ మరణం సంభవించింది యెరూషలేములో. ఆయన పునరుత్థానము జరిగింది యెరూషలేములో. ఆయన మరణ సమాధి పునరుత్థానములు యెరూషలేములో జరిగితే క్రైస్తవులుగా పిలువబడటం మాత్రం ఏ ప్రాంతంలో జరిగిందట? అంతియోకయలో జరిగింది. మీ పట్టణంలో మీ కళ్ళెదుట ఎన్ని గొప్ప కార్యములు జరిగితే ఈ మొదటి వారు
ప్రభువును అంగీకరించడంలో ఆలస్యం చేశారేమో. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు గారు లేచి నిలబడి అనేక విషయాలు చెప్పినప్పుడు చేర్చబడ్డారు. కానీ వారికి ఒక ట్యాగ్, ఒక ముద్ర. ఏమిటా ముద్ర? దే ఆర్ కాల్డ్ క్రిస్టియన్స్. ఇశ్రాయేలీయులకు ఏ కాలము నుండో, ఎంత కాలము నుండో అందినటువంటి వాక్యం మనకు ఆ కాలము నుండి వారితో పోల్చుకుంటే మొదట వారికి, తర్వాత మనకు. మొదట వారికి, తర్వాత మనకు. కానీ నేడు ప్రపంచంలో క్రైస్తవులుగా పిలువబడేవారు, క్రిస్టియన్స్ అని పిలువబడేవారు ఇజ్రాయేల్ అనే దేశంలో ఎక్కువ ఉన్నారా? ఇజ్రాయేల్ కాకుండా ఉన్న మిగిలిన అన్ని దేశాల్లో ఎక్కువ ఉన్నారా? ఇజ్రాయేల్ కాకుండా ఉన్న మిగిలిన దేశాల్లో పాపులేషన్ మనం చూస్తే కౌంట్, మిగిలిన దేశాల్లో ఉన్న వాళ్ళు క్రైస్తవులుగా ఎక్కువ పిలువబడుతున్నారు. స్థానికంగా ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా సందేహిస్తున్నారు. భూమి మీద ఇశ్రాయేల్ అనే దేశం ఉన్న క్రైస్తవుల సంఖ్య అంటే మిగిలిన దేశాల్లో ఎక్కువ ఉందండి పాపులేషన్, అందుకే ఎక్కువ ఉన్నారు అని అనుకుంటే, మిగిలిన దేశాలు అంగీకరించినట్లుగా ఆ రోజే ప్రభు యొక్క పునరుత్థానం చూడగానే మేము తప్పు చేశామని స్థానికులందరూ ఒకే దాన్ని గట్టిగా పట్టుకొని విశ్వసించి ఉంటే అది ఎంత బాగుండేది. నిర్గమకాండం 19లో మీరు నాకు యాజక రూపమైన దేశమని దేశాన్ని పిలిచాడు. 12 మంది శిష్యులు కలిసి ప్రపంచానికి సువార్త ప్రకటిస్తేనే ఇంత మేలు జరిగితే, ఆ ఇశ్రాయేలు దేశంలో అందరూ వినింటే, నమ్మింటే, విశ్వసించింటే, వారు ప్రపంచమంతా తిరిగి సత్యాన్ని ప్రకటించింటే, సత్యం అంటే ఏ సత్యం? నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యమని యేసు ప్రభు చెప్పినట్లుగా ఆ సత్యాన్ని చేతబట్టుకొని ప్రకటించింటే, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. 12 మంది వెళ్ళి పని చేస్తేనే ఇంత పని జరిగితే, ఆ దేశం మొత్తం కలిసి విశ్వసించి పనిచేసింటే ఇంకెంత జరిగేది? పరలోక రాజ్యం పొందుకోవాలంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి, నీవు దేవుని కొరకు మొదట నిన్ను నీవు పరిశుద్ధపరచుకో, ప్రత్యేకపరచుకో. కీప్ యువర్ సెల్ఫ్ హోలీ ఆల్ ద టైమ్. దేవుడిచ్చిన ఈ పరిశుద్ధతను ఆనందించు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 4వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. కీప్ యువర్ సెల్ఫ్ హోలీ అండ్ at the same time rejoice in the Lord, always rejoice. Always live happily. I will tell you 3 H's today. H. హెవెన్కి వెళ్ళాలంటే ఈ 3 H ఫాలో అవుతే చాలా బాగుంటుంది. టుడే వీఆర్ లెర్నింగ్ 4 different H అనే అక్షరం. వీఆర్ టాకింగ్ అబౌట్ హెవెన్, పరలోకం. పరలోకంలోకి ఎవరు ప్రవేశిస్తారు? పరిశుద్ధులు ప్రవేశిస్తారు. అందుకే మొదట కీప్ యువర్ సెల్ఫ్ హోలీ బై ఫిల్లింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకొని పరిశుద్ధంగా ఉండు. ఉచితంగా దయచేయబడిన ఈ పరిశుద్ధతను నువ్వు పొందుకున్న తర్వాత దాని యందు ఆనందించు. లివ్ హ్యాపీలీ ఇన్ దట్ హోలీ లైఫ్. నాకు ప్రభు పరిశుద్ధత ఇచ్చాడండి, తట్టుకోలేకపోతున్నాను ఏడుస్తూ కూర్చుంటామా? దేవుడిచ్చిన ఈ పరిశుద్ధ జీవితాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఆనందించాలి. శిష్యులు ఎన్నో కష్టాలు, శ్రమలు అనుభవిస్తున్నా ఆనందించారట. పౌలు గారు, శీల గారు చెరసాలలో వేయబడినప్పుడు ఆ రోజు రాత్రి, అయ్యో మేము జైల్లో పడ్డామే, క్రీస్తు కొరకు మేము ఈ చెరసాలలో బంధింపబడ్డామే అని ఏడ్చుకుంటూ కూర్చోకుండా రాత్రి వాళ్ళు అర్ధరాత్రి ఏం చేశారు? పాటలు పాడుతూ ఉన్నారట. పాటలు సాధారణంగా ఎప్పుడు వస్తాయి? అంత సంతోషంగా అర్ధరాత్రి. అసలు ఆ ఖైదీలను, చెరసాలలో ఉన్న ఖైదీలను, ఆ చెరసాల యొక్క యజమానిని రక్షించడం కొరకే
దేవుడు చెరసాలలోకి పంపించాడేమో వీళ్ళని. గుర్తుంచుకోండి, ఒక మనిషి శ్రమల గుండా కష్టాల గుండా పోతున్నాడు అని అంటే ఆ శ్రమలు కష్టాల ద్వారా నీకు మేలు జరుగుటకు, ఇతరులకు మేలు జరుగుటకే దేవుడు నిన్ను ఈ మార్గం ద్వారా తీసుకెళ్తున్నాడేమో అని నమ్మాలి. యోబు గారు ఎదుర్కొన్న శ్రమలు, సమస్యలు మేలు జరుగుటకే ఎదురయ్యాయి. భవిష్యత్తులో మనం బలహీనులుగా మారకుండా ఉండటానికి దేవుడు యోబు గారిని మాదిరిగా పెట్టాడు. అలానే శిష్యులు చెరసాలలో వేయబడటం, ఖడ్గముతో చంపబడటం, స్టెఫెను గారు రాళ్లతో కొట్టబడటం, వారి యొక్క జీవితాలే ఈరోజు మనము ప్రభువుకు ఇంత గొప్పగా అంకిత భావంతో, నమ్మకంతో జీవించటకు కారణమైంది. అది మన శ్రమలు, మన మరణం అనేక మందికి మేలు జరుగుతుందనంటే దానిని సంతోషంగా స్వీకరించాలి. సరే, ఫిలిప్పీ పత్రికలో చెప్తున్నాడు దేవుడు 4:4 వచనాలలో, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. ఎన్ని హెచ్చులు తెలుసుకున్నాం? 1 is holy and rejoice in that holy life. Always live happily. Be happy with the holy life that God has given to you. ఈ రెండిటి ద్వారా సాధారణంగా మన ఇంట్లో ఒక గొప్ప శుభకార్యం జరిగిందనుకోండి, మనం ఏం చేస్తుంటాం? బర్త్డేనో, మ్యారేజో ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఒక్కరమే కూర్చొని నాకు మ్యారేజ్ అయిందండి తిందాం రండి అని వాళ్ళు కూర్చుంటారు, మంచి విందు చేస్తారు. ఆల్వేస్ వి ఇన్వైట్ ఎవ్రీబడి, వి కాల్ ఎవ్రీబడి, కమ్ అండ్ బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ హ్యాపీనెస్. అందరినీ పిలుస్తాం. అయితే ఐ హ్యావ్ సీన్ సమ్ మ్యారేజెస్, కొన్ని వివాహాలు చూశాను. దూరంలో ఉన్న వాళ్ళను ఈ మ్యారేజ్కి అటెండ్ అవ్వడానికి అందరు రావాలంటే కష్టమవుతుందని తమ వారి కొరకు, వీళ్ళు మావారు అని భావించిన వాళ్ళ కొరకు బస్సులను ఏర్పాటు చేస్తారు, వెహికల్ని ఏర్పాటు చేసి మీరందరూ ఈ బస్సు ఎక్కండి రండి మ్యారేజ్కి అని. మన బంధువులు కూడా ఇలానే మాట్లాడుతుంటారు, వచ్చేవాళ్ళమండి, వాళ్ళు బస్సు పెట్టింటే వచ్చేవాళ్ళం అంటారు. అర్థమవుతుందో మీకు? మన ఇంట్లో జరిగే ఈ ఆనందకరమైన కార్యానికి మనమే ఖర్చు పెట్టి, మనమే పిలిచి, ఏర్పాట్లన్నీ చేసి బస్సు పెట్టి తీసుకొని వస్తాం. మీరే రండి అన్నారనుకోండి, వస్తే రావచ్చు, లేకపోతే లేదు. సో ఇలాంటి సంతోషంలో పాల్గొనటానికి కూడా మనం ఏం చేస్తుంటామంటే వారికి సహాయం చేసి తీసుకొస్తుంటాం. వి హెల్ప్ దెమ్ అండ్ వి బ్రింగ్ దెమ్. మూడవ హెచ్ ఏదో కాదు, పరలోకంలో దేవుడు నీకు ఇవ్వబోయే విందుకు నువ్వు కూడా అందరినీ ఉచితంగా ఆహ్వానించు. ఇన్వైట్. దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీస్ ఈవెంట్. గాడ్ ఈజ్ మై ఫాదర్. దేవుడు నా తండ్రి. మన ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది, నువ్వు దూరంగా ఉన్నా వచ్చేయని. ఈ 3 పనులు, లివ్ హోలీ లైఫ్, బీ హ్యాపీ ఇన్ దట్ హోలీ లైఫ్, అండ్ హెల్ప్ ఈచ్ అదర్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ హెవెన్లీ కింగ్డమ్. అది సంతోషం. మీ ఇంట్లో ఒక విందు జరుగుతుంది, పిల్లలు ఎక్కడో ఉన్నారు, ఒకరేమో ఎక్కడో చెన్నైలో చదువుకుంటున్నారు, ఇంకొకరు బెంగళూరులో ఉన్నారు, ఇంకొకరు ఎక్కడో ఉన్నారు. ఓ మంచి ఈవెంట్ జరుగుతుంటే వాళ్ళందరినీ ఎక్కడున్నా మీరు వచ్చేయండి అని పిలుస్తామా? మీరు ఆడే ఉండంటారా, మేము ఈ ఫంక్షన్ చేసుకుందామంటారా? నో. యూ ఫీల్ దాట్ దే ఆర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. వారు నీ కుటుంబ సభ్యులు అనే ఆలోచన ఉంది కనుకనే వాళ్ళు ఎక్కడున్నా ఈరోజు మన ఇంట్లో విందు జరుగుతుందని పిలుస్తాం మనం. దేవుడు కూడా ఈ భూలోకంలో ఉన్న ఈ స్థలమంతా, నివసించుచున్న ప్రజలంతా నా వాళ్ళే. ఈ పొలంలో పని ఉంది నాయన, మీరు వెళ్ళండి, పని చేయండి. పని చేసి మీరు ఏం చేయాలి? తోటలో ఉన్న ధాన్యం అంతటిని, ద్రాక్ష పండ్లన్నిటినీ ఒక చోటికి సమకూర్చండి, అందరినీ ఒక చోటుకి తీసుకురండి. ఇంకా చెప్తున్నాడు,
ఆ ఉపమానంలో మరొక సందర్భం ఏమి అర్థం చేసుకోవాలంటే, నువ్వు ఎంత పని చేస్తే అంత పనికి పరలోకం దొరకదు. ఇట్ ఈజ్ ఆల్ మై విష్. ఇంకా చెప్పాలంటే ఆ విష్ అనే ప్లేస్లో ఇట్ ఈజ్ ఆల్ మై గ్రేస్. నా కృప, అది నా ఇష్టం. నేను ఎవరికి అనుగ్రహించవాలని అనుకుంటున్నానో వారికి ఇచ్చి తీసుకొని వచ్చేస్తాను. మొదట వచ్చిన వాళ్లకు 9 గంటలకు వచ్చిన వాళ్ళకి ఎక్కువ కృప, సాయంత్రం 5 గంటలకు వచ్చిన వాళ్ళకి తక్కువ కృప నేను ఇవ్వను నాయన. 9 గంటలకు వచ్చిన వాళ్ళకి సేమ్ గ్రేస్, మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి ఒకే కృప, ఆలస్యంగా వచ్చిన వాడికి అంటే సాయంత్రం 5 గంటలకు వచ్చిన వాడికి కూడా నేను ఒకటే కృప. మై గ్రేస్ ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీబడి. నా పొలంలో పనిచేసే వాళ్ళకి నా కృప అందరికీ సమానం. అందుచేత ఇక్కడ కూర్చున్న వారిలో కూడా మేము పుట్టుకతో క్రైస్తవులం కాదండి, మేము ఈ తరంలో తెలుసుకున్నాం, మాకు ఇంతకుముందు తెలీదు, మధ్యలో వచ్చాం, బైబిల్ అంటే ఏదో తెలియదు, కానీ ఒకటైతే తెలుసుకున్నాం, యేసు ప్రభు మా లోక రక్షకుడు, ఆయన నన్ను కాపాడే దేవుడని నమ్మి విశ్వసించి వచ్చాం అన్న మీకు ఒకే రకమైన వరం, కృప, పరలోకంలో స్థానం. పూర్వీకుల కాలం నుండి ఎవరైతే ఉన్నారో, పితరుల కాలం నుండి 4 తరాలు 5 తరాలు 6 తరాలు ఎంత కాలం నుండి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకే కృపే. ఇప్పుడు చెప్పండి, మన యజమాని అన్యాయస్తుడా న్యాయస్తుడా? మన దేవుడు అనే యజమాని అన్యాయంగా ఏమైనా కనబడుతున్నాడంటారా? ఏమీ లేదు. ఆయన కృప విషయంలో అందరూ సమానులే. ఒక వ్యక్తి ప్రభువును తెలుసుకొని బాప్తిజం తీసుకొని అనుకోకుండా ఒక నెలకే చనిపోయాడు. ఇంకో వ్యక్తి బాప్తిజం తీసుకొని 40 సంవత్సరాలు పనిచేశాడు, ఆయుష్ అయిపోయింది, కనుమూసాడు. ఒక వ్యక్తి ఏమో నెల రోజులకే, ఇంకో వ్యక్తి ఏమో 40 సంవత్సరాలకి. ఈ 40 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి నెల రోజుల తర్వాత కన్ను మూసాడే ఒక ఆయన. ప్రభు, ఆయనకు ఒకటే పరలోకం ఇస్తున్నావు, నాకు ఇదే ఇస్తున్నావు అని చెప్పేసి 40 ఏళ్ళు పనిచేసిన వ్యక్తి గొడవ పెట్టడానికి లేదు. అందరూ సమానమే. కానీ నీ ఆయుష్ ఇక్కడ కొనసాగుతుండగానే అతనికి వయసు అయిపోయింది, వెళ్ళిపోయాడు, నెల రోజుల్లో వెళ్ళిపోయాడు పరదేశ్కి. అలా అతి వేగంగా కృపను పొందుకొని వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరు? ఇప్పుడు సిలువ మీద వ్రేలాడొచ్చుండగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అన్నాడు, వచ్చేసాడు అక్కడ. నాట్ ఈవెన్ 1 ఫుల్ డే, నాట్ ఈవెన్ 1 హాఫ్ ఏ డే కూడా ఉందో లేదు. ఎందుకంటే ఇంచుమించు 3 గంటల సమయంలో ఆయన కన్ను మూసాడు. 3 గంటల నుంచి రాత్రి 12కి ఇంక ఎన్ని అవర్స్ ఉంటుంది అప్పుడు? 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 9 గంటలు. కనీసం అర్ధ రోజు కూడా లేదు. నేడు నీవు నాతో కూడా ఉంటావంటే ఆ రోజు ప్రాణం పోయింది, దొంగకి వెళ్ళిపోయాడు. అక్కడ ఆల్రెడీ లోపల అక్కడ హేబేల్ గారు ఉన్నారు, మొదట పరదేశికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. కయ్యేను అన్న చంపినప్పుడు హేబేల్ గారు వెళ్ళారు. యేసు ప్రభువా, సిలువ మీద వేలాడుచుండగా ఈ నేరస్తుని చూసి నువ్వు ఈ మాట పలికావు. వెంటనే వచ్చేసాడు. నేను ఏనాటి నుండో మనుషుల్లో మొదట చచ్చిపోయిన వ్యక్తి నేనే. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభుతో హేబేల్ గారు గొడవ పెట్టుకుంటే, నాయన నీకేమైనా తక్కువ చేశానో చెప్పండి అన్నట్టు. నీకు అర్థమైంది స్టోరీ? పరలోకం అన్నది అందరికీ సమానం. నేను 40 సంవత్సరాలు ఎక్కువ కష్టపడ్డాను కదా నీ రాజ్యంలో, కాబట్టి నాకు 40 ఎకరాల పొలం ఈ ప్రభువా పరలోకంలో అంటే చెల్లదు. ఈ భూమి మీద నువ్వు ఎక్కువ కష్టపడితే ఏమైనా ఎక్కువ సంపాదన రావచ్చేమో, కానీ పరలోకం మాత్రం అందరికీ దేవుడు అనుగ్రహించిన కొలది. దానితో పాటుగా సాల్వేషన్ అన్నది ఒకటి ఉంది చూసారా, రక్షణ. ఈ రక్షణ అందరికీ సమానమే. అందుకే మనల్ని దేంతో పోల్చాడు? యేసు ప్రభు శిరస్సు, మనము దేహం. ఈ దేహంలో కుడి చేతిని పట్టుకొని, ఓ కుడి చెయ్యి నువ్వు చాలా గొప్పదానివి, ఓ ఎడమ చెయ్యి నువ్వు దేనికి మనకి రావు అన్నావు అనుకోండి, చెల్లదు. 2 చేతులు ముఖ్యమే.
ఈ రెండు కాళ్ళల్లో నాకు ఎడమ కాలంటే ఇష్టము, కుడి కాలంటే ఇష్టం లేదని కుడి కాళ్ళని తెగ నరికేసుకుందామా? నో, ఈ రెండు సమానమే. చివరికి ఈ ముఖంలో కూడా బాబు మీకు కుడి కన్ను అంటే ఇష్టమా, ఎడమ కన్ను అంటే ఇష్టమా, రైట్ ఐ లెఫ్ట్ ఐ అని అన్నాం అనుకోండి, ఏంటంటే పిచ్చి ప్రశ్న. బోత్ ఆర్ ఇంపార్టెంట్, రెండు ముఖ్యమే. ఇలా ఈ ఉపమానం ద్వారా దేవుడు ఎన్నో విషయాలు, మొదట వచ్చిన ఇశ్రాయేలీయులకు అదే కృపనే, చివరిగా వచ్చిన అన్యజనులకు అదే కృపనే. మొదట వచ్చిన వాళ్ళకి పరలోకం ఒకటే, చివర వచ్చిన వారికి పరలోకం ఒకటే. కృప అనేది అందరికీ సమానమే. ఎవరెవరికి నేను ఏమేమి ఇస్తానని చెప్పానో ఆ మాట ప్రకారం నిలబడ్డానా లేదా అడుగుతున్నాడు అక్కడ ఆ ఉపమానంలో. ఇదంతా విన్న తర్వాత ఇంకొక విషయం కూడా ఇందులోంచి నేర్చుకోవచ్చు. ఏమిటది? కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. తోట చాలా పెద్దగా ఉంది, ఆ తోటలో పని చేసిన వారికి వస్తుంది ప్రతిఫలం. అండర్స్టాండ్, దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్. పిలిచాడు పనికి రమ్మని, నేను రాను పో, నువ్వు చూసుకోపో అన్నాడు అనుకోండి యజమానితో. పని చేసిన వానికి దేనారం అనే కరెన్సీ, డబ్బు, కూలీ లభిస్తుంది. పని చేసిన వాడికి వస్తుంది, పని చేయని వాడికి లేదు. అలానే ప్రభు రాజ్యంలోనికి నువ్వు చేర్చబడిన తర్వాత నువ్వు ఆయన రాజ్యం కొరకు ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి, నీకు ఇచ్చిన తలాంతులను బట్టి. అందుకే మనల్ని దేహంతో పోల్చాడు. ఈ దేహంలో ప్రతిదానికి ఒకే పని ఉండదు. కాళ్ళు చేయాల్సిన పని కాళ్ళు చేస్తుంటుంది, చెయ్యి చేయాల్సిన పని చెయ్యి చేస్తుంటుంది. అలా వివిధ రకాల అవయవాలకు వివిధ రకాల పనులు. ఇది మనం అర్థం చేసుకోగలిగితే, సంఘం దేహంతో పోల్చబడినప్పుడు కాలు వచ్చి నేను చెయ్యి చేసే పని చేస్తాను అని అంటే చెల్లదు. చెయ్యి చేసే పని, ఆ చెయ్యి తన పని చేయకుండా కాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నడుస్తానంటే జీవితం తలకిందులు అవుతుంది. కాళ్ళు పైకి వెళ్తాయి, చేతులు కిందికి వస్తాయి. నడవగలమా? అవదది. ఏ అవయవానికి ఎంతెంత పని, ఏ పని ఎలాగైతే నిర్ణయించాడు, దేవుని యొక్క ఈ తోటలో పని చేయుటకు పనులు వేరు, పనులు చేయుటకు పనులు వేరు. కొందరు వాక్యాన్ని ఉపదేశించవచ్చు, మరికొందరు ఉపదేశించడానికి అవకాశం లేకపోతే కరపత్రాల ద్వారా, ప్యాంఫ్లెట్స్ ద్వారా వెళ్ళి పంచుతూ ఉంటారు. చదువచ్చు కదా ఆయన, చదువుకో, ఇది చదువుకో అని. మరికొందరు పరిచర్య, వాక్య పరిచర్య చేసే వాళ్ళకి పక్క నుండి మోషే గారు కొండ మీద ఉంటే పక్కన పరిచారకుడైన యెహోషువ గారు ఉన్నారు. మోషే గారు వాక్యాన్ని దింపిన తర్వాత, అంటే దేవుని చేత పొందుకొని క్రిందికి వచ్చిన తర్వాత మందిరాన్ని నిర్మించేటప్పుడు ఒకరు చెక్క పని చేస్తున్నారు, ఒకరు మందిరానికి అవసరమయ్యే తెరలు కుడుతున్నారు, ఒకరు చెట్లు నరికి చెక్కలుగా కార్పెంటరీ పని చేస్తున్నారు, ఇంకొకరు బంగారాన్ని మలుచుతూ మందిరానికి అవసరమయ్యే పని చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని. అందరూ కలిసి ఏ పనిలో ఉన్నారు? మందిరాన్ని నిలబెట్టాలి అనే పనిలో ఉన్నారు. ఇది మనం అర్థం చేసుకోగలిగితే, మనందరినీ తోటకు రమ్మన్నాడు పని చేయడానికి, కానీ ఆ తోటలో అందరికీ ఒకే పని ఉండకపోవచ్చు. ఒకరు పాదులు దోవచ్చు, కొందరు నీళ్లు పెట్టచ్చు, కొందరు ఆ తోటకు జంతువులు కానీ ఏ ప్రమాదం సంభవించకుండా తోట చుట్టూ కంచె వేసే పనిలో ఉండొచ్చు. రకరకాల పనులు. తోటకు నీళ్లు కావాలి, నీళ్లు కావాలంటే బావి త్రవ్వాలి, బావి త్రవ్వే పనికి ఓ పని చేయొచ్చు. ఇలాంటివి ఎన్నో పనులు ఉంటాయి. ఈ పని చేస్తే దేవునికి మహిమ కలుగుతుందా అని అంటే మనం అందరము ఒక పనిలో ఉన్నాం. ఇది ఆలోచించి ఈరోజు ఈ ఉపమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ అని చూసే దేవుడు కాదు. మనం అందరము ఆయనకు ఇష్టలమే. మనందరికీ ఒకే బహుమానం దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. కనుక హెవెన్లోకి వెళ్ళాలంటే కీప్ యువర్ లైఫ్ హోలీ, ఆల్వేస్ బీ హ్యాపీ ఇన్ దట్ హోలీ లైఫ్ అండ్ హెల్ప్ ఈచ్ అదర్ సో దట్ వీ ఆల్ లివ్ టుగెదర్ హ్యాపీలీ ఇన్ హెవెన్. ఏం చెప్పాను?
పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకో. ఆ పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి ఆనందించుచున్న నీవొక్కడవే కాకుండా ఆ పరలోక రాజ్యానికి అందరూ రావాలని మనము ఒకరికొకరు చేయుతనిద్దాం, చేయి పట్టుకొని పిలుద్దాం. ప్రభు రాజ్యంలో భుజం కలిపి నడుం బిగించి పనిచేద్దాం. అందరము కలిసి హెవెన్ అనే పరలోకానికి, ఎర్త్ అనే భూలోకం నుండి ప్రయాణం చేద్దాం. హెల్ అనే లోకాన్ని తప్పించుకుందాం. ఆలోచిస్తారని ఆశిస్తూ ఇద్దరితో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధులైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు వినిపించిన వాక్యములు అనేక విషయాలు మీరు మాకు బయలుపరిచారు. పరలోకమే మా శాశ్వతమైన లోకమని, ఆ లోకం వైపే గురి చూసి మేము ప్రయాణం చేయాలని మరొకసారి హెచ్చరించారు. విత్తబడిన వాక్యం వృధా అవ్వకుండా మీ బిడ్డలు ఈ విషయాన్ని ఆలోచించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.